భూదాన్ భూముల వివాదాన్ని మరో మలుపు తిప్పింది కవిత ఎంట్రీ. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్న రానంత మైలేజ్ ఒక్క నిరసనతో ఫైర్ బ్రాండ్ కి వచ్చేసింది. రాష్ట్రమంతా చర్చనీయాంశమైన అంశాన్ని తనదైన స్టైల్లో హ్యాండిల్ చేశారు కవిత. కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు పబ్లిక్ పల్స్ పట్టేందుకు భూదాన్ భూముల అంశాన్ని అస్త్రంగా మలుచుకున్నారు. తగ్గేదే లేదంటూ అందరి అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు జాగృతి అధ్యక్షురాలు. కవిత ఎంట్రీతో పొలిటికల్ హిట్, విపక్ష పార్టీలను మించి నిరసన. ఒక్కసారిగా ప్రచారంలోకి కవిత. బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు హెచ్చరికల దగ్గరే ఆగిపోతే డైరెక్ట్ గా సీన్లోకి వచ్చేశారు కవిత. 2 వారాలుగా నడుస్తున్న భూదాన్ భూముల నిరసనల్లో హీట్ పుట్టించారు. తెలంగాణలో కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా ఉన్న ఇష్యూని ఓ రకంగా ఆమె హైజాక్ చేశారు. ఇప్పటిదాకా విపక్షాలు సాగించిన నిరసనలకు భిన్నంగా నేరుగా నిరసన దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. భూదాన్ భూముల వివాదంలో 4 నినాదాలు చేసి వెళ్లిపోలేదు. తమ నిరసన దీక్షతో బాధితులను ఏకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు. బాధితులకు న్యాయం జరిగేదాకా కదిలేది లేదని బైఠాయించి క్షేత్రస్థాయిలో కేక పెట్టించడమే కాదు, రాజకీయంగా కాక పుట్టించారు. సొంత పార్టీ ఏర్పాటుకు ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న కవిత గ్రౌండ్ లెవెల్లో కీలకమైన ఇష్యూని టేకప్ చేసిన తీరు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. పార్టీ ఏర్పాటుకు ముందు ప్రజల మనోభావాలను తెలుసుకోవాలనుకుంటున్న కవిత వెలుగుమట్ల ఇష్యూతో ప్రజల నాడి తెలుసుకునే పని ప్రారంభించినట్లు కనిపిస్తోంది. భూదాన్ భూముల్లో పేదల ఇళ్లు కూల్చడాన్ని కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. విపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసినా ప్రత్యక్ష పోరాటానికి దిగడం ద్వారా తన రూటే సపరేట్ అని చాటుకున్నారు కవిత. బాధితులను కూడగట్టి దీక్షకు దిగిన కవితను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించడంతో ఇన్నాళ్లు జరిగిన నిరసనలకు భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన హైలైట్ అయింది. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాక కూడా కవిత ఇంటికి వెళ్లిపోకుండా పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. రాత్రి సమయంలో నేరుగా ఖమ్మంలోని అంబేద్కర్ భవన్కు చేరుకున్నారు. అక్కడ నిరాహార దీక్షకు దిగి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. కవిత ఎంట్రీతో వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేతల వివాదం మరో మలుపు తిరిగింది. అరెస్టు తర్వాత కూడా కవిత గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా తిరిగొస్తారని ఎవరూ ఊహించలేదు. ఖమ్మం అంబేద్కర్ భవన్లో దీక్ష చేస్తున్న కవిత ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున అరెస్ట్ చేసిన నాయకులను ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ తరలించారు. దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరెస్టైన వారిలో జాగృతి నాయకులతో పాటు వెలుగుమట్ల బాధితులు కూడా ఉన్నారు. అరెస్టు సమయంలో పోలీసులతో కవిత వాగ్వాదంతో పాటు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. కూల్చిన చోటే బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. బాధితులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని ప్రకటించారు. పార్టీ ప్రకటనకు ముందు వెలుగుమట్ల వివాదం కవితకు అనుకోకుండా కలిసి వచ్చింది. రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు పేదల ఇళ్ల కూల్చివేతను బర్నింగ్ టాపిక్ గా భావించారు కవిత. ఇన్ని రోజులు విపక్షాలు కొనసాగిస్తున్న ఆందోళనను తనదైన నిరసనతో ఓవర్టేక్ చేశారు. ఇదే స్థాయిలో ఇతర ఉద్యమాలు కూడా ఉంటాయన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించగలిగారు. బయటపడ్డట్లే అనుకున్న టైంలో లిక్కర్ కేసు మొదటికి రావడంతో వెలుగుమట్ల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ఆలోచనతో కవిత ఉన్నట్లు కనిపిస్తోంది. వెలుగుమట్ల వివాదాన్ని కవిత ఇంత సీరియస్ గా తీసుకోవడంలో మరో లాజిక్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన కవిత ఖమ్మం సెంటిమెంట్ కూడా రాజకీయంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో అరెస్టు కేసీఆర్ కు కలిసొచ్చింది. దీంతో తండ్రిలాగే కవితకు కూడా వెలుగుమట్ల ఇష్యూ ప్లస్ అవుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. కవిత ప్రస్తుతం జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. జాగృతి పక్షానే ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని నెరవేర్చడంలో విఫలమైందని కవిత ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గుడ్డిలో మెల్ల అన్నట్లు బయటపడింది. మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతాలేమీ సృష్టించలేకపోయింది. అటు బీజేపీ కూడా దీన్ని క్యాష్ చేసుకోలేకపోవడం అధికార పార్టీకి అడ్వాంటేజ్ అయ్యింది. అందుకే బలమైన విపక్షం లేదు అనే లోటును తన పార్టీతో పూడ్చాలన్న వ్యూహంతో ముందుకెళుతున్నారు కవిత. 10 ఏళ్ల అధికారం తర్వాత ఓటమితో గందరగోళంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజా పోరాటం ఎలా ఉండాలో కవిత తన ఆందోళనతో చూపించారనే చర్చ జోరందుకుంది. విపక్ష నేతలు ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న సమయంలో స్వయంగా రంగంలోకి దిగి నేనున్నానంటూ బాధితులకు భరోసా ఇవ్వగలిగారు. పార్టీ ప్రకటన తర్వాత ఇదే దూకుడుతో ముందుకెళ్లేలా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబ ఫైర్ బ్రాండ్. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టలేకపోయాయి. ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయనే ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. చివరికి ఆ రెండు పార్టీలను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకోగలిగింది. కొత్త పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడితే తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుందనే నమ్మకంతో కవిత ఉన్నారు. బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నాయకత్వం, క్యాడర్ తన గూటికి చేరతారని అంచనా వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ బీజేపీకి తోడు కవిత పార్టీ కూడా బరిలో ఉంటే అంతిమంగా అది కాంగ్రెస్కే లాభిస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది అధికార పార్టీకే అనుకూలిస్తుంది. అయితే ప్రభుత్వంపై వచ్చే 2 ఏళ్లలో వ్యతిరేకత మరింత పెరిగితే ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి వైపు మళ్లుతారని కవిత టీం లెక్కలేసుకుంటోంది. బీఆర్ఎస్ విస్మరించిన ఉద్యమకారులను కలుపుకుని వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు కవిత. బీసీల ఐక్యత విషయంలో మిగిలిన రాజకీయ పక్షాల కంటే చొరవ చూపించి ఆ వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. జిల్లాల పర్యటనలో మేధావులు, ప్రజా సంఘాలతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. తండ్రి పార్టీలా వంటెద్దు పోకడ పోననే సంకేతాన్నైతే ఆమె బలంగానే పంపగలిగారు. తండ్రికి తగ్గ తనయగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిరూపించుకున్న కవిత తనదైన వ్యూహంతో బీఆర్ఎస్ ని దెబ్బతీయగలిగినా బీజేపీని కూడా వెనక్కి నెట్టేసి కీలక రాజకీయ శక్తిగా ఎదుగుతారో లేదో కాలమే నిర్ణయించబోతోంది. బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటికి పంపారన్న ఆవేదనతో ఉన్నారు కవిత. ఇంత జరిగాక మళ్లీ బీఆర్ఎస్లోకి తిరిగి వెళ్లేదీ లేదని చెప్పేశారు. తండ్రి కేసీఆర్ ఫోటోను కూడా వాడకుండా స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. తనని గెంటేసినందుకు పార్టీ మూల్యం పశ్చాత్తాపపడే పరిస్థితి రావాలని ఆమె కోరుకుంటున్నారు. అందుకే కొత్త పార్టీతోనే సమాధానం చెప్పాలని పంతం పట్టారు. దీంతో కవిత వ్యూహంతో కారు పార్టీకి ఎక్కువ నష్టం జరిగేలా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనేలా కవిత తీసుకొచ్చిన తెలంగాణ ఫస్ట్ స్లోగన్ కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కడిగిన ముత్యంలా బయటకొస్తానని ఛాలెంజ్ చేశారు కవిత. ఆధారాలు లేవని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చినా సిబిఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని కవిత సహా 23 మందికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు నుంచి బయటపడడంతో పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవితకు నైతిక మద్దతు పెరిగిందనుకున్నారంతా. కానీ కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ ఎలా ఉండబోతోందో, ఆమె మళ్లీ జైలుకెళ్లే పరిస్థితి వస్తే దాని భవిష్యత్ ఎలా ఉండబోతోందో అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.